లైవ్ షో మే 1 నుంచి ఒక బృహత్తర కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. 18 ఏళ్లు పైబడిన భారతీయులందరికీ వ్యాక్సినేషన్ కార్యక్రమం జరగబోతోంది. ఈ రోజు నుంచే రిజిస్ట్రేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. సర్వర్లు జామ్ అవడం కూడా జరిగింది. సో ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రధానంగా రెండు విషయాల మీద మనం చర్చించుకోబోతున్నాం ఈరోజు. మొదటిది వ్యాక్సిన్ సప్లై, అలాగే వాటి ఎగ్జిక్యూషన్, ఏ విధంగా వాటిని నిర్వహిస్తారు. ఇప్పటి వరకు మనం చూసినట్లయితే, అంటే 45 ఏళ్ళు పైబడిన వారికి చూసినట్లయితే మొత్తం 14.5 కోట్ల వ్యాక్సిన్లు మాత్రమే ఇప్పటి వరకు వేయడం జరిగింది. అందులో 2 డోసులు వేసుకున్న వాళ్ళు కేవలం 2.38 కోట్ల మంది వేసుకున్నారు. 2.38 లక్షల మంది, అంటే 2% వేసుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో 18 నుంచి 45 ఏళ్ళ మధ్యలో ఉన్నటువంటి భారీ జనాభాకు ఏ విధంగా వ్యాక్సినేషన్ సప్లై జరుగుతుంది? మొత్తం 2 ఇన్స్టిట్యూట్లు, 2 వ్యాక్సిన్ ప్రొడక్షన్ కంపెనీలు కలిపి 7 కోట్లు, ఒకవేళ రెట్టింపు చేసుకున్నా కూడా 14 కోట్లు. ఎప్పటికి పూర్తయ్యాను ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ? రెండో విషయం, వ్యాక్సిన్ ధరలకు సంబంధించి రాష్ట్రాలకు ఒక రేటు, కేంద్రానికి ఒక రేటు, ఏ విధంగా ఇస్తారు? రాష్ట్రాల మీద ఎందుకు ఇంత భారం వేయాల్సిన అవసరం ఉంది? బడ్జెట్లో 48,000 కోట్లు రాష్ట్రాలపై భారం పడబోతోంది. బడ్జెట్లో వ్యాక్సిన్ కోసం 38,000 కోట్లు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం కేవలం వ్యాక్సిన్ల కోసం. ఇంత బడ్జెట్ను కేటాయించి రాష్ట్రాల మీద అదనంగా మళ్ళీ 48,000 కోట్ల భారం వేయాల్సిన అవసరం ఏంటి? ధనిక రాష్ట్రాలుంటాయి, పేద రాష్ట్రాలుంటాయి. కోవిడ్తో ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు నష్టపోతున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాల మీద అధిక భారం వేయడం ఏంటనేది మరో ప్రశ్న. ఈ 2 విషయాల మీద ఈరోజు మనం చర్చించుకోబోతున్నాం. మనతో పాటు గెస్టులు ఉన్నారు, వారిని పరిచయం చేసుకుందాం. ప్రొఫెసర్ డాక్టర్ ప్రభాకర్ గారు, పల్మనాలజిస్ట్, అలాగే డాక్టర్ రామచంద్ర గారు, కార్డియాలజిస్ట్, అలాగే ప్రొఫెసర్ డాక్టర్ రమేష్ గారు, జనరల్ సెక్రటరీ ఆఫ్ మెడికల్ కాలేజ్, ఉస్మానియా మెడికల్ కాలేజ్, జనరల్ సర్జన్ ఆయన. అండ్ మనతో పాటు పివి రమేష్ గారు జాయిన్ అవుతున్నారు జూమ్లో. ఈయన రిటైర్డ్ ఐఏఎస్, అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు హెల్త్ సెక్రటరీగా పనిచేశారు. వీరితో మాట్లాడదాం. ముందుగా అసలు రామచంద్ర గారు, ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? వ్యాక్సిన్లు 2 డోసులకు సంబంధించి 45 ఏళ్ళు పైబడి ఆసుపత్రుల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది? వాళ్ళకి పుష్కలంగా దొరుకుతూ ఉన్నాయా? ఏ విధంగా ఉంది పరిస్థితి? వాస్తవ పరిస్థితి ఏంటి? హాస్పిటల్స్లో పరిస్థితి అసలు ఏమాత్రం బాగోలేదండి. మేము ఇవాళ కూడా పోలీస్ పిలవాల్సి వచ్చింది. ఎందుకంటే పిలవాల్సి వచ్చింది ఎందుకంటే సెకండ్ డోస్కి చాలామందికి మాకు చాలా లిమిటెడ్ సప్లై వస్తుంది. ఒకటేమో అసలు ఎక్కడి నుంచి మేము తీసుకోవాల్సిన అవుట్లెట్ ఎక్కడి నుంచి తీసుకోవాలో అనేది అరౌండ్ 10:30కి తప్ప మనకు తెలియట్లా. అక్కడికి వెళ్ళిన తర్వాత బిట్వీన్ 10:30 to 1:30 ఇస్తారు. ఏ వ్యాక్సిన్ ఎన్ని డోసులు ఇస్తారో కూడా మనకు తెలియదు ఇచ్చేదాకా. కోవాక్సిన్ ఎన్ని ఇస్తారు, కోవిషీల్డ్ ఎన్ని ఇస్తారో కూడా తెలియదు. మనం తెచ్చుకుని ఇప్పటికే మార్నింగ్ 6-7 నుంచి టోకెన్ స్టార్ట్ అయిపోతున్నాయి. టోకెన్ స్టార్ట్ అయిన లోపల సపోజ్ ఇవాళ మనకు 200 మందికి ఇచ్చారనుకోండి, 400 టోకెన్లు అయినాయి అనుకోండి, చాలా అంటే లొల్లి పెట్టుకోవడం అంటే ఇట్స్ బికమింగ్ ఎ బిగ్ న్యూసెన్స్. సో పోలీసులు పిలవాల్సి వస్తుంది. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే సెకండ్ డోస్ గురించి చాలామంది చాలా ఫ్రాంటిక్గా ఉన్నారు, స్పెషల్లీ కోవాక్సిన్. ఎందుకంటే కోవాక్సిన్ తీసుకున్న వాళ్ళకి కొంచెం ఫిక్స్డ్ డెడ్ లైన్ ఉంది. అట్లీస్ట్ కోవిషీల్డ్కి అప్ టు చాలా కంట్రీస్ 3 months తర్వాత ఇస్తున్నారు కాబట్టి, యూకేలో అలా ఇచ్చారు కాబట్టి ఎవరన్నా మేము అడిగితే చెప్పగలుగుతున్నాం కొంచెం ఆగండి పర్వాలేదని. ఈ కోవాక్సిన్కి అది కూడా లేదు కాబట్టి మీరు వేయించుకోండి ఎక్కడో చోట అని చెప్తున్నాం. సో దీంతో వాళ్ళు చాలా ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. సో బేసికలీ మాకు తెలిసేది ఏంటంటే వ్యాక్సిన్ సప్లై అనేది లేదు. ఇట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ ఇట్. ఎందుకంటే వ్యాక్సిన్ సప్లై బాగా వచ్చినప్పుడు, ఈ క్రంచ్ రాకముందు మా 2 హాస్పిటల్స్లో, హోలిస్టిక్ 2 బ్రాంచెస్లో 500 తేలిగ్గా వేసేవాళ్ళం. అంటే మోర్ దెన్ 1000 వేసేవాళ్ళం. పబ్లిక్ కూడా ఏమాత్రం ఇన్కన్వీనియన్స్ అయ్యేది కాదు. ఇప్పుడు వ్యాక్సిన్ లేకపోవడం వలన ఈ ప్రాబ్లంలు అన్నీ వస్తున్నాయి. ఏంటంటే మనకి ఏ టైంకి ఇస్తారో తెలియదు, ఎన్ని ఇస్తారో తెలియదు, ఇవన్నీ మనం చేయగలుగుతామో తెలియదు. అది పరిస్థితి. సప్లై ప్రాబ్లం కిందకి వస్తుంది. సప్లై అంటే బేసికలీ ప్రొడక్షన్ లేకపోవటం. మరి సెంట్రల్ లెవెల్ మీరు అన్నట్టు ఆబ్వియస్లీ ప్రొడక్షన్ లేకపోవడం. అది 6 కోట్లు, ఇది 1 కోటి చేస్తే 132 కోట్ల మందికి ఎక్కడ వస్తుంది సార్? రైట్, ఒకసారి పివి రమేష్ గారి దగ్గరికి వెళ్తాం. రమేష్ గారు, మీరు హెల్త్ సెక్రటరీగా పనిచేశారు, అంతకుముందు వ్యాక్సినేషన్ ప్రక్రియలో కూడా పాల్గొని ఉంటారు. అలాగే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి పూర్తి అవగాహన ఉంటుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, భారతదేశ వ్యాప్తంగా కావచ్చు. ఎట్లా చూస్తారు మే 1న జరగబోయే ఈ బృహత్తర వ్యాక్సినేషన్ కార్యక్రమానికి సంబంధించి ఏ విధంగా ఉంటుందని మీ అనాలిసిస్ ఏంటి? ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే, మన దేశంలో అందరికీ, పిల్లలందరికీ కూడా వ్యాక్సినేషన్ ఇవ్వడం అనేది ఒక ప్రక్రియ. అది ప్రతి నెల కూడా జరుగుతుంది. అది అందరికీ కూడా అవగాహన ఉన్న విషయం. ఇది ఒకరోజు పల్స్ పోలియో కింద ఒక్క రోజులోనే 5 కోట్ల మంది పిల్లలకి ఈ వ్యాక్సినేషన్ ఇవ్వడం అనేది సర్వసాధారణంగా మనం చూసేది. ఇప్పుడున్న పరిస్థితి ఏమిటంటే అండి, మనకి ప్రభుత్వాలు నిజాలు పూర్తిగా చెప్పినట్లుగా లేదు. ఎందుకంటే మనకి ఇన్ఫర్మేషన్ లేదు. ఒకటి. రెండవది ఏమిటంటే, ప్రతి వ్యక్తి కూడా కోవిన్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలి.
చేసుకున్న దాన్ని మనకి చేసుకున్న తర్వాత వాళ్ళకి ఇది ఇస్తారు, దాని ప్రకారమే వాళ్ళు వ్యాక్సినేషన్కి వెళ్ళాలి. మూడవది ఏంటంటే డాక్టర్ గారు చెప్పినట్లుగా హాస్పిటల్స్లో ఎప్పుడు వస్తుంది, కాబట్టి ఈ యాప్ బేస్డ్ హాస్పిటల్ సెంట్రిక్ వ్యాక్సినేషన్ స్ట్రాటజీ సక్సెస్ అవడం చాలా కష్టం, అదొకటండి. రెండవది ఏమిటంటే ప్రభుత్వం ఖచ్చితంగా అసలు మన ప్రొడక్షన్ కెపాసిటీ ఎంత మన రాష్ట్రంలో కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ కానీ అనేది స్పష్టంగా ప్రజలకు చెప్పవలసిన అవసరం అవుతుంది. మూడవది ఏమిటంటే అండి, చాలా మంది ఇప్పుడు ఫైజర్ వ్యాక్సిన్, జాన్సన్ వీళ్ళందరూ కూడా, నోవార్టిస్ వీళ్ళందరూ కూడా అప్లికేషన్ చేసుకున్నారు. ఇవి కొన్ని వ్యాక్సిన్లు వీటిలో WHO కూడా అప్రూవ్ చేసింది. అయినా కూడా వాటిని మనం ఇంతవరకు రెగ్యులేటర్ పర్మిషన్ ఇవ్వలేదు. కాబట్టి ఈ హాస్పిటల్స్, ఇప్పుడు హాస్పిటల్స్లో ఆల్రెడీ పేషెంట్స్ ద్వారా చాలా ఓవర్వెల్మ్ అయిపోతున్నారు. కాబట్టి చేయవలసింది ఏమిటంటే అండి, ఇది కంప్లీట్గా డీసెంట్రలైజ్ చేసి PHCs, అర్బన్ హెల్త్ సెంటర్స్, సబ్ సెంటర్స్, నర్సింగ్ హోమ్స్ వీటిల్లో వాళ్ళకి స్ట్రీమ్ లైన్గా సప్లై చేసి, ఆ ముందు మనకున్న ప్రొడక్షన్ కెపాసిటీ ఎంత, ఇంపోర్ట్ వ్యాక్సిన్స్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా ముందు జడ్జి చేసుకుని దాంట్లో ఎవరికైతే ఎక్కువ రిస్క్ ఉందో, సెకండరీ కోమార్బిడిటీ ఉన్నవాళ్ళు, అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇది ఉన్నవాళ్ళు, తర్వాత పెద్ద వయసు ఉన్నవాళ్ళు, వాళ్ళకి బేస్డ్ వైజ్ హోమ్ బేస్డ్ వ్యాక్సినేషన్ లేదా విలేజ్ బేస్డ్ వ్యాక్సినేషన్ లేకపోతే వాట్ బేస్డ్ వ్యాక్సినేషన్ ఈస్ ది ఓన్లీ వన్ వే వీ కెన్ వ్యాక్సినేట్. ఇప్పుడున్న పద్ధతి ప్రకారం మనం ముందుకు వెళ్ళాలంటే 2-3 సంవత్సరాలు పడుతుందండి. అప్పటికి 2-3 వేవ్స్ వస్తాయి. ఇప్పటికే వీఆర్ ఇన్ ఎ వెరీ బ్యాడ్ షేప్. దే విల్ బి మెనీ మోర్ సచ్ రెపిటేషన్స్. సో ఇన్ మై వ్యూ ది ప్రజెంట్ స్ట్రాటజీ ఇస్ దాంట్లో చాలా లోటుపాట్లు ఉన్నాయి. దీని ద్వారా చేయడం చాలా కష్టం. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కూడా ప్రజల్ని స్పష్టంగా ఇదిగో ఇది ఈ విధంగా మేము వ్యాక్సినేషన్ ఇవ్వబోతున్నాం, లేకపోతే మళ్ళీ ఆందోళన సృష్టించడం తప్ప దీనికి ఒక సొల్యూషన్ ఉండదండి. ఇది ఏ విధంగా అయితే ప్రజల్ని ఇప్పుడు రెమ్డెసివిర్, ప్లాస్మా థెరపీ, ఇంకొక రకరకాలైన మందులు ఏదైతే ఉపయోగకరం అని ప్రజలని మభ్యపెడుతున్నారు ఒక విధంగా, వాటిల్లో కూడా స్పష్టమైనటువంటి ఇన్ఫర్మేషన్ ప్రజలకు ఇవ్వలేదు. కాబట్టి దీనివల్ల ప్రజలు ఆందోళన చెందడం, కుటుంబాలు ఆందోళన చెందడం, పేషెంట్స్ ఆందోళన చెందడం తప్ప వాళ్ళకు వచ్చిన ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి ఒక క్లియర్ స్ట్రాటజీ, క్లియర్ కమ్యూనికేషన్ టు పబ్లిక్ చేస్తే మనకు కొన్ని లక్షల మంది హెల్త్ వర్కర్స్ ఉన్నారు, ఆశా వర్కర్స్, ANMs, వాలంటీర్స్, PHC డాక్టర్స్, అర్బన్ హెల్త్ సెంటర్ డాక్టర్స్, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్, తర్వాత నర్సింగ్ హోమ్స్. అక్కడ ఇప్పుడు హాస్పిటల్ ఈ కోవిడ్ వలన పేషెంట్స్ లేరు కాబట్టి ఇక్కడ అన్ని ఉపయోగించుకుని మొత్తం ప్రజలందరికీ కూడా 3 నెలల్లో వ్యాక్సినేషన్ ఇవ్వకపోతే దీనికి భవిష్యత్తు లేదండి. రైట్. ప్రొఫెసర్ రమేష్ గారి దగ్గరికి వెళ్దాం. డాక్టర్ రమేష్ గారు, ప్రభాకర్ గారు, ఈ May 1 నుంచి జరగబోయేటటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పుడు ఆయన చెప్తున్నారు పోలీసులు పిలవాల్సిన పరిస్థితి వచ్చింది ఆసుపత్రికి అని చెప్తూ ఉన్నారు. PV రమేష్ గారు చెబుతూ ఉన్నారు అసలు ఇది ఎగ్జిక్యూషన్ అనేది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సాధ్యం కాదు, దానికి ఖచ్చితమైనటువంటి ప్రణాళిక ఉండాలని చెప్తూ 2-3 ఏళ్ళు టైం పట్టే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. పోనీ ఒక ఏడాది వేసుకున్నా కూడా చాలా లేట్ అయిపోయే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 2.38 కోట్ల మందికి మాత్రమే సెకండ్ డోస్ వచ్చినటువంటి పరిస్థితి. ఎట్లా సాధ్యమవుతుంది అంటారు? అసలు ఈ ప్రకటన అనేది కేవలం ఒక ఇంపల్స్ మీద ఇచ్చినటువంటి ప్రకటన, ఒక ప్రణాళిక లేకుండా ఇచ్చినటువంటి ప్రకటనగా చూడాలా దీన్ని? సందేహం లేదు. ఇక్కడ నేను గతంలో మన దేశంలోనూ కొన్ని వ్యాధులకి మనం వ్యాక్సిన్ ఇచ్చాం. స్మాల్ పాక్స్ వ్యాక్సిన్, పోలియో వ్యాక్సిన్ చాలా సిస్టమేటిక్గా చక్కగా జరిగింది. ఇప్పుడు ఎందుకు జరగడం లేదు? ఏంటి కారణం? వేర్ ఈజ్ ద మిస్టేక్? ప్లానింగ్ సరిగలేదు. ఇప్పుడు 18 ఏళ్ల వయసు పైన వాళ్ళకి ఏమొచ్చి వ్యాక్సిన్ ఇస్తానంటున్నారు. 18 ఏళ్ళ పైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు చెప్పాలంటే అవర్స్ ఇస్ ఇన్ యంగ్ కంట్రీ. ది ఫస్ట్ దీంట్లో వేవ్లోను మన కంట్రీలో మృతుల సంఖ్య తక్కువను, సఫరర్ సంఖ్య కూడా తక్కువను. ఎందుకంటే మన కంట్రీ ఏదైతే ఉందో యంగ్ కంట్రీ. ఇప్పుడు ఈ యంగ్ పీపుల్ కంటే 18 ఏళ్ళ పైన వాళ్ళకి మీరు వ్యాక్సిన్ ఇస్తానంటున్నారు. వాళ్ళ జనాభా ఎక్కువ. ఆ జనాభా ఎక్కువ అన్నప్పుడు మీరు ఎలా ట్యాకిల్ చేస్తారు? దానికి ఒక ప్రణాళిక ఉన్నదా?
ఇప్పుడు ఎలాగైతే చెప్పారో కొన్ని సెంటర్స్ని మీరు కాదు, ఇదేమంచి ప్రైమరీ హెల్త్ సెంటర్ దాకా వెళ్ళాలి, ప్రైమరీ సెంటర్ నుండి ప్రైమరీ హెల్త్ సెంటర్ దాకా వెళ్ళాలి. త్రూ అవుట్ ఇండియా ఒకటే రేటు ఉండాలి, అంతేగాని స్టేట్కి ఒక రేటు, తర్వాత మన సెంటర్కి ఒక రేటు ఎందుకు ఉండాలండి? ఇప్పుడు స్మాల్ పాక్స్ వ్యాక్సిన్, పోలియో వ్యాక్సిన్ ఫ్రీగా ఇచ్చాం. స్మాల్ పాక్స్ గర్వంగా చెప్పుకున్నాం ఏంటంటే దేశం ఇంకా అభివృద్ధి చెందలేదు, ఆ టైంకే స్మాల్ పాక్స్ కంప్లీట్గా ఇరాడికేట్ అయిపోయింది ఇండియాలో. అదేవిధంగా పోలియో వ్యాక్సిన్ కూడా ఎంత సక్సెస్ఫుల్గా చేసాం. అప్పటికి ఇప్పటికి మన దేశం అంతే ఎంత ఉన్నతి చెందింది. ఈ ఉన్నతి చెందినప్పుడు, టెక్నాలజీ ఉన్నప్పుడు ఎందుకు మనం చేయలేకపోతున్నాం? 130 crores మీరు 18 ఏళ్ళ పైన వాళ్ళని చూస్తే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది, 188 కోట్లు ఉంది. వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. 188 కోట్ల డోసులు అవసరం అవుతుంది, 94 కోట్ల మంది ఉన్నారు. సగర్వంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మా కాలేజీలో కూడా సెకండ్ డోస్ లేదు, ఇప్పుడు జనాలు వస్తున్నారు. దేశం మొత్తం మీద 2 కోట్ల మందికి సార్ సెకండ్ డోస్ వేసింది, దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అంటే దట్ మీన్స్ డెఫినెట్లీ దెర్ ఇస్ నో ప్లానింగ్, అబ్సల్యూట్లీ ప్లానింగ్ అనేది లేదు. తర్వాత ఏమొచ్చి కాంక్రీట్గా ఉన్న మీరు మ్యాన్ పవర్ని వాడుకోవడం లేదు. ఎందుకు వాడుకోవడం లేదు? మీ దగ్గర స్టాక్ లేదు, మీ దగ్గర స్టాక్ లేదని మీరేమో చెప్పలేకపోతున్నారు. మీరు ప్రజలకి ఏమొచ్చి మభ్య పెట్టకుండా చెప్పండి, ఇది పరిస్థితి. ఈ పరిస్థితిలోనూ మేము వ్యాక్సిన్ ఇవ్వడం కొన్నాళ్ళు మాకు టైం పడుతుంది, అందాక మీరు ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోండి, రైట్? ఈ 3 నెలల్లో 6 నెలల్లో ఈ 130 కోట్లకి మేము దీంట్లో ఉన్న జనాభాకి మేము కవర్ చేస్తాం అని మీరు చక్కగా చెప్తే అందరూ జాగ్రత్తగా ఉంటారు. అంతేగాని ఇవాళ ఒక మాట రేపు మాట. కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ కానీ దానికి కొన్ని ఉన్న లిమిటేషన్స్ ఉన్నాయి. మెడిసిన్కి కానీ వ్యాక్సిన్ కానీ 100% స్పెసిఫిసిటీ సెన్సిటివిటీ అంటాం. స్పెసిఫిసిటీ సెన్సిటివిటీలో 90% ఉండొచ్చు, 85% ఉండొచ్చు. అంటే అట్లీస్ట్ 10-15% వాళ్ళకి జబ్బు రావచ్చు, కానీ జబ్బు వచ్చినా కూడా అది తీవ్రంగా ఉండదు వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల. దీని తాలూకా ఇది కూడా మీరు అడ్వర్టైజ్ చేయడం లేదు. అంటే వ్యాక్సిన్ ఇస్తే అందరికీ సరిగా ఉంటుంది, 100% బాగుంటుంది కాదు, 100% బాగుండదు. ఎందుకంటే 10-15% పీపుల్కి ఏమిటి జబ్బు రావచ్చు. జబ్బు వచ్చినా కూడా అది కొంచెం తీవ్రత తక్కువ, మోర్టాలిటీ రేట్ తక్కువ ఉంటుంది. కానీ మీరు ఒక సిస్టమేటిక్ ప్లానింగ్ లేదు. సిస్టమేటిక్ ప్లానింగ్ లేకుండాను ప్రజల్లోనూ చాలా బీభత్సంగాను అంటే ఒక వేవ్ సృష్టి చేస్తున్నారు. ఈ సెకండ్ వేవ్ వస్తున్నదని తెలిసి కూడా మీరు ఏం తీసుకున్నారు చర్యలు? ఫస్ట్ వేవ్కి చక్కగా ఉన్నాం అందరూ, అంటే దేశాలంతా అన్ని దేశాలు అప్రిషియేట్ చేస్తున్నారు. ఆఖరి కర్మ మనకి పాకిస్తాన్ ఏమో వచ్చి సానుభూతి చూపెడుతున్నది, పాకిస్తాన్ సానుభూతి చూపెడుతున్నది. మనం సగర్వంగా చెప్పుకుంటున్న అవర్స్ ది డెవలపింగ్ కంట్రీ. వాట్ హ్యాపెండ్ టు ది డెవలప్మెంట్? స్మాల్ పాక్స్, పోలియో వ్యాక్సిన్ కంపేర్ చేయండి మీరు, ఇట్స్ టోటల్ ఫెయిల్యూర్. సో దీనికి తప్పకుండా ప్రణాళిక, మీరు 18 ఏళ్ళ పైన ఇచ్చేస్తాం, మీరేమో ఒక యాప్ చేసేయండి అన్నంత మాత్రం కాదు. డూ హ్యావ్ ఎ కాంక్రీట్ మేనేజ్మెంట్, కాంక్రీట్ ప్లానింగ్. వీళ్ళ సంఖ్య ఎక్కువ, అసలు వీళ్ళని చక్కగా ప్రొటెక్ట్ చేయాలి. రైట్. మనకి ఉస్మానియా మెడికల్ కాలేజ్ నుంచి కూడా ఉన్నారు రమేష్ గారు. సప్లైకి సంబంధించి ప్రధానంగా 7 కోట్లు ప్రస్తుతానికి ఉంది, వాళ్ళు డబుల్ చేస్తామని చెప్పారు. మేము 16 కోట్లకు రావచ్చాము. 16 కోట్లు వచ్చినా కూడా ఉన్నటువంటి 97 కోట్ల మందికి 133 కోట్ల సుమారుగా వ్యాక్సిన్లు అవసరం 2 డోసులకి సంబంధించి. ఈ ప్రొడక్షన్ సప్లై చైన్కి సంబంధించి క్రైసిస్ ఎదుర్కొనే అవకాశం లేదా? మే 1 నుంచి ఇంత భారీ ఎత్తున ప్రణాళిక స్టార్ట్ చేస్తే ఇప్పటికీ ఆల్రెడీ సర్వర్లో క్రైసిస్ వచ్చేసింది రిజిస్ట్రేషన్లో. సార్ ఆల్రెడీ ఇంతకుముందు పివి రమేష్ గారు చెప్పారు, 5 కోట్ల మందికి ఒకటే రోజు పోలియో వ్యాక్సిన్ ఇవ్వగలిగినాం. అంటే ఒక 2 రోజులు 3 రోజులే మనం పోలియో వ్యాక్సిన్ ఇచ్చినాం. మరి ఈరోజు మొత్తం టోటల్గా 15 కోట్లకు మాత్రమే రీచ్ అయింది. ఇప్పుడు అసలు మనకి వ్యాక్సిన్ రానప్పుడు లాస్ట్ మార్చి నుండి మనం ఇప్పుడు కనుక తీసుకుంటే 1 ఇయర్ పట్టింది. 1 ఇయర్ నుండి దానికి ఒక బడ్జెట్ అలొకేషన్ ఏదైతే ఉన్నదో, ఇప్పుడు వేరే కంట్రీస్ యుఎస్ఏ కానీ లేకపోతే యూకే కానీ మిగతా కంట్రీస్ జపాన్ కానీ లేకపోతే ఈ కంట్రీస్ ఏవి అయితే ఉన్నాయో ఈ హెల్త్ డిపార్ట్మెంట్కి ఈ వ్యాక్సిన్ కోసము డబ్బులు ఎక్కువ వెచ్చించినాయి. 35 to 60 crores వరకు ప్రతి కంట్రీ కూడా పెట్టింది. కానీ ఈరోజు భారతదేశం పరిస్థితి ఏంటంటే 3 కోట్ల నుండి 4 కోట్లు 5 కోట్ల వరకే రీచ్ అవుతుంది. అంటే బడ్జెట్ ఏదైతే ఉన్నదో అలొకేషను, మనం వ్యాక్సిన్ కావాలనుకున్నప్పుడు ఇంత పెద్ద జనాభాకి ఒక కాంక్రీట్ ప్లాన్ లేదు. అంటే సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ని తిట్టడం, సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటుంది, మీ దగ్గర తెలుగు రాష్ట్రాలలో పర్సంటేజ్ ఆఫ్ వేస్టేజ్ ఎక్కువ అయింది కాబట్టి మేము వ్యాక్సిన్ పంపించలేకపోతున్నాం. ఇవన్నీ కూడా అబద్ధాలు. అంటే నిజంగా ఎంత వ్యాక్సిన్ ప్రొడక్షన్ ఉంది,
మనం ఆ వ్యాక్సిన్ ప్రొడక్షన్ సంబంధించినటువంటిది మనం ఎట్లా 20 to 30% ఇంక్రీజ్ చేసుకోవాలి. వేరే స్టేట్స్కి అంటే వేరే కంట్రీస్కి ఇచ్చే బదులు మన కంట్రీలో 130 కోట్ల మందికి రీచ్ అవ్వదు వ్యాక్సిన్. ఇప్పుడు మనం ఇదే విధంగా అంటే ఇదే నత్తనడకన దాదాపు కోవాక్సిన్ సార్ దాదాపు 12 to 13 days అవుతుంది సార్. ఈ రోజు వరకు కూడా అవైలబిలిటీ లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం నిజంగా 5 ఏళ్ళు పడుతుంది వ్యాక్సిన్ వేసుకోవడానికి. మరి ఇట్లా చేస్తే వ్యాక్సిన్ రోల్ ఏముండదు, వ్యాక్సిన్ పెద్ద ఉపయోగం ఉండదు. సార్ చెప్పినట్టు ఇప్పుడు 3rd వేవ్ వస్తుంది, నెక్స్ట్ 4th వేవ్ వస్తుంది, 5th వేవ్ వస్తుంది. కాబట్టి ప్రజలందరూ చనిపోతారు. ఇప్పుడు ఈరోజు పరిస్థితి ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఇప్పుడు గాంధీ హాస్పిటల్ ఉన్నాయి, గాంధీ హాస్పిటల్లో బెడ్స్ లేవు. మొత్తం టోటల్గా 700 ఐసీయూ బెడ్స్ ఏవి అవుతున్నాయో, ఆక్సిజన్ సప్లై చేసే బెడ్స్ ఏవి అవుతున్నాయో కంప్లీట్గా అయిపోయినాయి. మరి అయిపోయినప్పుడు ప్రజలందరూ ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలి? ప్రైవేట్ హాస్పిటల్స్లో బెడ్స్ లేవు, ఆక్సిజన్ సప్లై లేదు, ఆక్సిజన్ షార్టేజ్ సప్లై ఉంది, అడెక్వేట్ ఆక్సిజన్ ఉన్నాయని చెప్పి ఇందాకే హెల్త్ డైరెక్టర్ సార్ అదే చెప్తున్నా నేను. ఆక్సిజన్ ఉన్నంత మాత్రాన ఆక్సిజన్ ఎక్కడ ఈ రోజు ఆక్సిజన్ అవైలబిలిటీకి వచ్చింది, మొన్న ఆక్సిజనే లేదు. చాలా వరకు చాలా ప్రైవేట్ హాస్పిటల్స్ అయితే మా దగ్గర ఆక్సిజన్ లేదని బయటికి పంపించినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇట్లా కాకుండా మళ్ళీ ఇప్పుడు 18 years నుండి ఇస్తా అంటున్నారు. వ్యాక్సిన్ ఎంత వస్తుందో తెలియదు, ఏమొస్తుందో తెలియదు, ఏ వ్యాక్సిన్ వస్తుందో తెలియదు. ఇప్పుడు చెప్పినట్టు సార్ చెప్పిండు, మనకి స్పుత్నిక్ వ్యాక్సిన్ ఆల్రెడీ పర్మిషన్ DCGI ఇచ్చింది. మరి ఇచ్చిన తర్వాత కూడా దాదాపు 1 week అవుతుంది. 1 week నుండి కూడా వ్యాక్సిన్ రాలేకపోతుంది. ఎందుకు రాలేకపోతుంది? మొత్తం టోటల్గా అన్ని వ్యాక్సిన్లు ఫైజర్ కానీ మోడర్నా కానీ అన్ని వ్యాక్సిన్స్ కనుక ఒకవేళ నిజంగానే ఇండియా కనుక కొంటే అంటే ఎఫోర్డబిలిటీ ఉన్న వాళ్ళు కూడా వేసుకునేవాళ్ళు. ఈరోజు పరిస్థితి ఓన్లీ 2 వ్యాక్సిన్లే తీసుకోవాలి. ఆ 2 వ్యాక్సిన్లో కోవాక్సిన్ రాదు, కోవిషీల్డ్ మాత్రమే వస్తుంది. ప్రజలు కోవాక్సిన్ అడిగితే కోవిషీల్డ్ ఇస్తాం, మనం కోవిషీల్డ్ అడిగితే కోవాక్సిన్ ఉంటుంది. ఇది మన పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా ఒక కార్యాచరణ ప్రకటించాలి. స్టేట్ గవర్నమెంట్ కూడా అంటే ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు ఉన్నారు, వ్యాక్సిన్ మీద అసలు ప్రజలందరికీ అవగాహన కల్పించాలి. తర్వాత డాక్టర్లకు కూడా చెప్పాలి. అక్కడ PHCల వ్యాక్సిన్ వస్తుంది అని వెయిట్ చేసి వ్యాక్సిన్ రాకుండా అంటే ఇప్పుడు దాదాపు 400 టోకెన్లు ఇస్తే 100 టోకెన్ల వరకే పర్మిషన్ వస్తుంది. మిగతా వాళ్ళందరినీ పంపించలేక ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు ప్రతి దగ్గర పోలీసులను ఇన్వాల్వ్ చేసి ఇంటికి పంపించాల్సి వస్తుంది. ఆ పరిస్థితి ఎందుకు అసలు? అది 45 ఏళ్ళు పైబడిన వాళ్ళకి జరుగుతుంది. ఇప్పుడు మరి 18 ఏళ్ళకి ఇస్తానంటే మరి 18 ఏళ్ళకి ఇస్తా అంటే అందరూ యంగ్ కుర్రవాళ్ళు ఉంటారు, వచ్చి గొడవ పెట్టడం తప్ప ఇంకేం జరగదు. కాబట్టి ఖచ్చితంగా కార్యాచరణ ఉండాలి. ఖచ్చితంగా ఎంత వ్యాక్సిన్ వస్తుందో ముందే అనౌన్స్ చేయాలి. తర్వాత ఎక్కడెక్కడ ఏ సెంటర్స్లో ఇస్తున్నారో ప్రతి ఒక్కరి పబ్లిక్ డొమైన్లో తెలవాలి. ఇప్పటి వరకు కూడా సాఫ్ట్వేర్ అనేది ఇప్పటి వరకు అప్డేటింగ్లో ప్రతి దాంట్లో ప్రాబ్లమ్సే ఉన్నాయి. సాఫ్ట్వేర్లో అయితే అసలు మరి ఆ సాఫ్ట్వేర్ ఎందుకు తీసుకున్నారో, వ్యాక్సిన్ వచ్చిన రోజు నుండి మనం ఒక 1 weekలో రెక్టిఫై అవుతుంది అనుకున్నాం, 10 daysలో రెక్టిఫై అవుతుంది అనుకున్నాం. ఈ రోజు వరకు కూడా ప్రతిదీ సాఫ్ట్వేర్లో ప్రాబ్లం ఉన్నది. సాఫ్ట్వేర్ని రెక్టిఫై చేసుకోలేమండి ఇంత పెద్ద కంట్రీ. రైట్, ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత దాదాపు బడ్జెట్లో వ్యాక్సిన్లకు 35,000 కోట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం 10,000 కోట్లు అంటే ఇప్పటి వరకు 45 ఏళ్ళు పైబడిన వారికి ఇస్తున్నటువంటి వ్యాక్సిన్కి 10,000 కోట్ల లోపు మాత్రమే ఖర్చు అయింది. మరి మిగతా డబ్బును రాష్ట్రాల మీద ఎందుకు ఖర్చు పెట్టకూడదు? దేశవ్యాప్తంగా ఉన్న ప్రజానికానికి ఎందుకు ఖర్చు పెట్టకూడదు? దాదాపు ఒక్కొక్క రాష్ట్రం మీద 45,000 కోట్ల భారం, మొత్తం రాష్ట్రాల మీద కలిపి 45,000 కోట్ల భారం పడే అవకాశం కనబడుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇనిషియేషన్ తీసుకోకూడదు? అలాగే ఔషధాల ధరల నియంత్రణకు సంబంధించి హెల్త్ ఎమర్జెన్సీ నడుస్తుంది, నేషనల్ ఎమర్జెన్సీ నడుస్తున్న ఈ సందర్భంలో మీరెందుకు ఔషధాల ధరల నియంత్రణ తీసుకోకూడదని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించినటువంటి పరిస్థితి ఈ రోజు. బ్రేక్ తర్వాత ఆ విషయాలు మాట్లాడదాం. వ్యాక్సినేషన్ గురించి, వ్యాక్సిన్ డ్రైవ్ గురించి, May 1 నుంచి ప్రారంభంగా పోతున్న వ్యాక్సిన్ డ్రైవ్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. వ్యాక్సిన్ సప్లైకి, ప్రొడక్షన్కిను వ్యాక్సిన్ డిమాండ్కి ఉన్నటువంటి వ్యత్యాసం భారీగా ఉంది. ఈ రకంగా మనం చేసుకుని పోతే ఇప్పుడు వరకు చూసిన వ్యాక్సినేషన్ డ్రైవ్, ఇక మీద జరగబోయే వ్యాక్సిన్ డ్రైవ్ చూసుకుంటే దాదాపు 2-3 ఏళ్ల సమయం పట్టే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి పివి రమేష్ గారి దగ్గరికి వెళ్దాం. పివి రమేష్ గారు, రేట్ల గురించి మాట్లాడుకుంటున్నాం మనం. రాష్ట్రాలకు ఒక రేటు, దేశానికి ఒక రేటు, కేంద్రానికి ఒక రేటు కనపడుతుంది. అలాగే 50% కేంద్రం తీసుకుంటుంది, 50% ఏమో రాష్ట్రాలకి, ప్రైవేట్ ఆసుపత్రులకి ఇచ్చేటటువంటి పరిస్థితి. అసలు ఈ విధంగా ఇది కూడా ఒక రకంగా సప్లైని దెబ్బకొట్టే అవకాశం ఉంటుంది కదా సార్? ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో, అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా
ఈ వ్యాక్సిన్ అనేది ఫ్రీగా ఇస్తున్నారండి. ఎంటైర్ యూరప్ మొత్తం, నార్త్ అమెరికా అంతా ఇది వ్యాక్సిన్ అంటే గొప్ప దేశాల్లో కూడా, డెవలప్డ్ కంట్రీస్ లో కూడా వ్యాక్సినేషన్ ఫ్రీగా ఇస్తున్నారు. ఆ ఖర్చు ఎవరు భరిస్తున్నారు? నేషనల్ గవర్నమెంట్స్ భరిస్తున్నాయి. అమెరికాలో అయితే అది కంప్లీట్లీ ఫెడరేటెడ్ సిస్టమ్. అక్కడ కూడా వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ పే చేస్తుంది. కాబట్టి రెండవది ఏమిటంటే దీనికి అయ్యే ఖర్చుని ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోలంగా ఉంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇంకా కుదేలయ్యే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ అప్పు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో ఉంటుంది కాబట్టి వ్యాక్సినేషన్ నెంబర్ 1 కంప్లీట్లీ డీసెంట్రలైజ్ చేయవలసిన అవసరం ఉంది. 2 అంటే అది పిహెచ్సిస్, యూహెచ్సిస్, ఇప్పుడు ఇది వరకైతే రెగ్యులర్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్ ఏ విధంగా నడుస్తున్నాయో ఆ స్ట్రాటజీ ఫాలో అయ్యి ప్రయారిటీ లిస్టులు పెట్టుకుని క్లియర్గా ఎట్ హోమ్ డెలివరీ చేసుకుని హాస్పిటల్స్ ఏదైతే ఎక్కువగా ఓవర్వెల్మ్ అయిపోతున్నాయి ఇప్పుడు కేసుల వల్ల వాటి మీద బర్డన్ పడకుండా చేయవలసిన అవసరం ఉంది. ఇది ఫ్రీగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. రెండవది ఏమిటంటే ఒక విషయం ప్రజలకు నేను మనవి చేసేది ఏమిటంటే వ్యాక్సినేషన్ ఇవ్వగానే మేము ఈ కోవిడ్ తగ్గిపోతుంది, లేకపోతే మేము ఎక్కడికైనా వెళ్ళొచ్చు, సాధారణమైన జీవితాన్ని గడపవచ్చు అనే విషయం కరెక్ట్ కాదు. ఎందుకంటే కోవాక్సిన్ అయితే కనీసం 8 వారాల వరకు మీకు ప్రొటెక్షన్ రాదు, అది కూడా 70-80% వరకు మాత్రమే. అదే విధంగా కోవిషీల్డ్ అయితే ఇంకా కొంత ఎక్కువ కాలం 3 నెలలు పడుతుంది. ఈ టైంలో కూడా ఆ తరువాత కూడా మీకు ఇన్ఫెక్షన్ వచ్చిన చాలా మందికి వస్తుంది ఇప్పటి వరకు 2-3% వాళ్ళకి. అది కాకుండా మీరు వైరస్ని ఇంకొకరికి అందించే అవకాశం ఉంది, సోకే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వెంటనే ఈ నడుస్తున్న పరిస్థితిని మనం అర్థం చేసుకుని, తీవ్రతను అర్థం చేసుకుని, ఇది మెడికల్ ఎమర్జెన్సీ కాదు, ఇది నేషనల్ ఎమర్జెన్సీ. ఎందుకంటే డాక్టర్లు ఏం చేస్తారంటే దీనికి కారణం డాక్టర్లు కాదు, దీనికి ఉన్న మన ఒక కంట్రోల్, ఒక స్ట్రాటజీ, ఒక ప్లాన్ లేకుండా ముందుకు వచ్చేసాం. కాబట్టి దీనికి మొత్తం ప్రభుత్వాలు బాధ్యత తీసుకుని ఒక స్ట్రాటజీ ఏర్పాటు చేసుకుని ఒక ప్లాన్ తయారు చేసుకుని ఆ ప్రణాళిక ప్రకారం ఉన్న రిసోర్సెస్ ని యూజ్ చేయాలి. అంతేగాని కమాండ్ చేసి అసలే ఇప్పటికే ఎంత ఓవర్ స్ట్రెచ్ అయిపోయిందండి హెల్త్ సిస్టమ్. డాక్టర్లు కానీ, నర్సెస్ కానీ, ఫ్రంట్ లైన్ వర్కర్స్ కానీ వీళ్ళందరికీ కూడా ఎంతకాలం అని పనిచేయగలరు? కాబట్టి ఈ వ్యవస్థని ఒకసారి బేరీజ్ వేసుకుని మనకు టైం లేదు. ఇప్పుడు ఉన్న టైం ఏమో వ్యర్థం చేసుకున్నాం. ఈ సెకండ్ వేవ్ వస్తుందని ఎక్స్పర్ట్స్ చెప్తూనే ఉన్నారు, చెప్తున్నా కూడా ఎవరు వినలేదు, పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా పట్టించుకోవడం లేదు. అంటే మధ్యలో మనం వ్యాక్సిన్ కోవిడ్ ని జయించాం కదా సార్, మధ్యలో కోవిడ్ ని జయించాం. ఇప్పుడు కూడా ఇంకా కోవిడ్ ని వల్ల మన కోవిడ్ అసలు దాని ఏమీ కాదన్నట్లుగా నిర్లక్ష్యంగా ఇదంతా మీడియా చేస్తున్న ప్రచారం అన్నట్లుగా ప్రజలు చెప్తున్నారు. మరి వాళ్ళు ఏ ప్రపంచంలో బ్రతుకుతున్నారో తెలియదు, లేకపోతే మనం వేరే ప్రపంచంలో బ్రతుకుతున్నామో. ప్రజల హాహాకారాలు, వాళ్ళ దయనీయమైన పరిస్థితులు, ఆక్సిజన్ కోసం ప్రాణాలు కోల్పోయే వ్యక్తులు, ఎంత సమస్యల్లో ఉన్నామండి. దీన్ని గురించి తీవ్రమైన చర్య తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది, ప్రతి ఉద్యోగం మీద ఉంది, ప్రజల మీద కూడా ఉంది. రైట్. రామచంద్ర గారు, రేట్లకు సంబంధించి ప్రైవేట్ ఆసుపత్రులు చూస్తూ ఉంటారు కాబట్టి రేట్లకు సంబంధించి రాష్ట్రాల మీద 50% వదిలేసి కొనుక్కోండి, మీరు వాడుకోండి అని చెప్పడం ఎంతవరకు సబబు? ప్రైవేట్ ఆసుపత్రులకి రాష్ట్రాలకి సంబంధించి ఇప్పుడు ప్రైవేట్వి కూడా వస్తూ ఉంటాయి, స్పుత్నిక్, మోడర్నా కావచ్చు, జాన్సన్ జాన్సన్ ఇలాంటివి వస్తే ఏంటి పరిస్థితి? వాళ్ళు క్యాష్ చేసుకునే అవకాశం లేదా ఈ వ్యాక్యూమ్ని? కాదండి, అంటే నంబర్ 1 నాకు కొంచెం అంతా చెప్పుకోవాలంటే కొంచెం ముందు నుంచి స్టార్ట్ చేద్దాం. మీరు అన్నట్టు వ్యాక్సిన్ ప్రొడక్షన్ చాలా లిమిటెడ్. సో దానికి ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఏంటంటే మనకు ఇంకొక 3 నెలలన్నా పడుతుంది. ఎందుకు లేట్ అయ్యింది ఏంటి అనేది మనం డిస్కస్ చేసుకోవచ్చు. యూకేలో ఒక వ్యాక్సిన్ అప్రూవ్ అయిన తర్వాత మనకు ఆల్మోస్ట్ 2-3 వీక్స్ 1 మంత్ దాకా ఆ వ్యాక్సిన్ అప్రూవ్ అవ్వలేదు. సో అంతా లేటే. అలాగే మనం బ్రిడ్జింగ్ స్టడీస్ చేయాలనుకున్నాం. బ్రిడ్జింగ్ స్టడీస్ మనం వ్యాక్సిన్ మనకు ఆల్రెడీ డ్రగ్స్ కొన్నాయి, ఏంటంటే జర్మనీ లేకపోతే యూకే లోపల అప్రూవ్ అయిన డ్రగ్ మనం డైరెక్ట్గా వాడచ్చు. అలాగే ఈ వ్యాక్సిన్ ఇమ్మీడియట్లీ తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఫైజర్ వీళ్ళు వచ్చినప్పుడు మేమే కోల్డ్ స్టోరేజ్ మేమే చేస్తాం అన్నప్పుడు ఎంతో కొంత తీసుకుంటే అట్లీస్ట్ డబ్బులు ఉన్నాళ్ళన్నా కొంతమంది చేయించుకునేగలిగేవారు. సో ఉన్న వ్యాక్సిన్లు అన్నీ కూడా మనం వెల్కమ్ చేయాల్సింది, క్విక్గా వెల్కమ్ చేయాల్సింది, ఇక్కడ ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేయాల్సింది. మన ఉన్న పాపులేషన్కి పర్ డే 1% చేయాలన్నా
మీకు సుమారుగా నెలకి 30 crores వ్యాక్సిన్స్ కావాలి. సో నెలకి 6 crores వ్యాక్సిన్స్ లేకపోతే ఇంకొక 4 రోజులు స్టాక్ ఉందనుకోవడం అబ్సల్యూట్ ఫూలిష్నెస్. ఎందుకంటే 4 రోజుల స్టాక్ ఏంటండి ఇంత పెద్ద కంట్రీకి. సో ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు 45 years కన్నా ఎక్కువే మనకి పాపులేషన్ ఆల్మోస్ట్ 25%. అంటే వీళ్ళకి మనం ఇప్పుడు వేసే స్ట్రాటజీలో పర్ డే 25 lakhs కనుక వేస్తుంటే ఇప్పటికే 3 months పడుతుంది. ఇప్పటికే 25 lakhs 30 lakhs వేయలేకపోతున్నాం, ఎందుకంటే క్రంచ్ వచ్చేసింది. ఆల్రెడీ 3 months వేస్తేనే ఇంకా కొన్ని కోట్ల మంది మిగిలిపోయారు. ఇంకొకటి ఏంటంటే బ్రిటిష్ మెడికల్ జర్నల్లో అన్ని చోట్ల చాలా క్లియర్గా రాస్తున్నారు, మీరు తక్కువ వయసులో ఇచ్చిన వాళ్ళకి అంటే బిలో 30 ఇస్తంటే వాళ్ళకి ఈ వ్యాధితో చనిపోకుండా ఉండే ఛాన్సు, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఆల్మోస్ట్ ఒకటే. సో వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు? విత్ ద హోప్ దట్ వాళ్ళకి ఈ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేయకుండా ఉంటారని. దానికి ఏం అంత మంచి ప్రూఫ్ లేదు. సో ఇండియాలో మనం మెయిన్గా వ్యాక్సిన్ ఇచ్చేది, వ్యాక్సిన్ ఇవ్వడానికి 2 కారణాలండి. ఒకటేమో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు సీరియస్గా ఇన్ఫెక్షన్ రాకుండా ఉండటానికి, సెకండ్ ఏమో మనకి ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటే వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేయడం తగ్గిస్తుంది. ఈ రెండో దానికి ఎక్కువ ప్రూఫ్ లేదు. సో ఈ తక్కువ వయసు వాళ్ళకి ఇవ్వడానికి దెర్ వాజ్ అబ్సల్యూట్లీ నో నెసెసిటీ. ఎందుకంటే మనం హాస్పిటల్లో కూడా చూస్తూ ఉంటాం కదా, ఎక్కువగా చనిపోయే వాళ్ళు అబౌవ్ 45. సో వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సింది, వీళ్ళని తీసుకురాకూడదు. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు మా హాస్పిటల్లో పరిస్థితి ఇలా ఉంది. ఇందాక సార్ చెప్పినట్టు ఆందోళన కలిగించకూడదు. వాట్ ఎవర్ డెసిషన్స్ గవర్నమెంట్ మేక్స్ ఇట్ షుడ్ నాట్ యాడ్ టు ద ట్రబుల్. ఎలాగంటే ఇప్పుడు 18 నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళల్లో చాలామంది చాలా గట్టిగా మేము వ్యాక్సిన్ తీసుకోవాలనుకుంటారు. వాళ్ళు అక్కడ లైన్లో నుంచున్నో లేకపోతే వీళ్ళని ఎంచుకునేవ్వలేదు అనుకోండి, ఏం చేస్తామండి? అసలే వ్యాక్సిన్స్ లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది. యా, సో టెరిబుల్ థింగ్ అనమాట. అంటే ఐ థింక్ ఇట్ వాజ్ అబ్సల్యూట్లీ రాంగ్ డెసిషన్. ఈ డెసిషన్ ఎందుకు వచ్చిందంటే నేను ఐఎమ్ నాట్ ఏ వెరీ గుడ్ అంటే పొలిటికల్లీ ఇది కాదు. ఎందుకు వచ్చిందంటే స్టేట్ గవర్నమెంట్ సపోజ్ ఢిల్లీ సీఎం ఏమన్నారు, 18 years అబవ్ ఇవ్వాలి, ఎందుకు ఇవ్వటం లేదు? లేకపోతే ఏదో ఇంకో మహారాష్ట్ర సీఎం అదిగోండి సెంట్రల్ గవర్నమెంట్ మాకు మందులు ఆపేస్తున్నారు, మేము నాన్ బీజేపీ స్టేట్ కాబట్టి మాకు వ్యాక్సిన్స్ ఇవ్వటం లేదు. ఇవన్నీ వచ్చినప్పుడు, ఎలిగేషన్స్ వచ్చినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నేను అనుకోవటం వాళ్ళు ఏ స్టేట్స్ మీద వదిలేశారు. ఏంటంటే ఇదిగోండి మేము 18 years కన్నా ఎక్కువ అలౌ చేస్తాం, మీరు కొనుక్కోండి, మేము 50% ఇస్తాం, మీరు కొనుక్కోండి మిగతా 50%. సార్ చెప్పినప్పుడు అబ్సల్యూట్ రాంగ్ థింగ్. ఎందుకంటే మనకు ప్రజలకి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకండి? ఇట్ ఈస్ వన్ గవర్నమెంట్, దే షుడ్ హ్యావ్ వన్ యూనిఫైడ్ పాలసీ టు గివ్. సో అదొకటి. కాస్ట్ గురించి ఎప్పుడు ఇండియాలో కూడా మనం ఒక సోషలిస్ట్ కంట్రీ అంటాం మనం, వెదర్ వీఆర్ కమ్యూనిస్టా క్యాపిటలిస్టా వెదర్ ఇట్స్ ఎ మార్కెట్, ఎకానమీ డ్రివెన్ మార్కెట్ అనేది మనకు క్లారిటీ లేదు. సో ఒకటి, గవర్నమెంట్ ఈదర్ షుడ్ ఫండ్ దిస్ ఫ్యాక్టరీస్, అది ఫండ్ సరిగ్గా చేయలే. ఎలాగంటే వెరీ గుడ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ సీరం ఇన్స్టిట్యూట్ ఆల్రెడీ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ దానికి పర్మిషన్ రాకముందే ఆల్మోస్ట్ 10 crores మ్యానుఫ్యాక్చర్ చేసి కూర్చుంది. వాళ్ళకి గ్యారంటీ మెలిండా గేట్స్ ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చారు, మన గవర్నమెంట్ ఇవ్వాల. ఏంటంటే అది కనుక మీకు అప్రూవల్ లేకపోతే మేము ఫండ్ చేస్తాంలే అని. వాళ్ళు ఒకప్పుడు సిఐఐ అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ మీరు ఎందుకు కొంటలేదు వాళ్ళ దగ్గర వ్యాక్సిన్ అనే పరిస్థితి కూడా వచ్చింది. సో నేను అనుకోవడం వాళ్ళు కావాలని కొంచెం డౌన్ స్కేల్ కూడా చేసుకున్నారు, ప్రొడక్షన్ అనేది పెంచకుండా. ఇప్పుడు వాళ్ళకి ఎంతో కొంత ఇస్తున్నారు. మనం గవర్నమెంట్ ఇచ్చేది కూడా వేరే, మీరు సపోజ్ ఆపరేషన్ వాప్ స్పీడ్ అని ఉంటుంది యుఎస్లో, వాళ్ళు ఇచ్చిన దానిలో మనం 100% ఇస్తామండి, వాళ్ళు అడిగింది ఇచ్చినా సరే. సో చాలా తక్కువ ఇస్తున్నాం. సో వాళ్ళని ఇన్సెంటివైజ్ చేయటంలో ఏమి తప్పలేదు. వాళ్ళు కొంచెం ఎక్కువ ఖరీదుకి డైరెక్ట్గా కొనుక్కోగలిగే వాళ్ళకి అమ్ముకోవటంలో ఏమి చెడు లేదు. కావాలంటే లెట్ గవర్నమెంట్ బై 70-80%, 20% మీరు పబ్లిక్ అమ్ముకోమనండి, వాళ్ళకి అది ఇన్సెంటివ్. రాదర్ దాన్ వాళ్ళకి ఇంత లంసం ఇస్తాము మీరు చేయండి అంటే చేస్తారో చేయరో. ఎప్పుడు కూడా ఇన్సెంటివ్ వైజ్ పనిచేస్తుంది బాగా. సో నేను అనుకోవటం ఒక సెంట్రలైజ్ పాలసీ ఉండాలి, ర్యాపిడ్గా మనం పెంచాలి, వాళ్ళ ఫ్యాక్టరీకి ఇచ్చేదేదో ఇవ్వాలి, వాళ్ళని కొంచెం ఇన్సెంటివైజ్ చేయాలంటే మీరు అమ్ముకోవటం కొంచెం ఎక్కువ ధరకే అమ్ముకోనివ్వండి, నో ప్రాబ్లం. ప్రభాకర్ గారు మీరు ఏమంటారు? ప్రైజెస్కి సంబంధించి, కాస్ట్కి సంబంధించి, ప్రైసెస్ సంబంధించి, తర్వాత డిస్ట్రిబ్యూషన్ సంబంధించి నేను ఒక మాట చెప్తాను. ఫస్ట్ మీరు హెల్త్ ఎమర్జెన్సీని డిస్క్రైబ్ చేయండి, ఒక ఆర్డినెన్స్ పాస్ చేయండి, రైట్? అప్పుడు త్రూ అవుట్ ది కంట్రీ యూనిఫామ్ ఉంటుంది. ఇప్పుడు దానిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఉండదు. ఎప్పుడైతే మీరు ఆర్డినెన్స్ పాస్ చేస్తారో ప్రతి పౌరుడు కూడాను వ్యాక్సిన్ ఇవ్వాలి, ఇది పౌరుడు తాలూకా హక్కు. తర్వాత ఈ పాపులేషన్లోనూ ఎవరు ఎక్కువ వుడ్ బి ఎఫెక్టెడ్ అది మీరు చూసుకోండి. ఆ వుడ్ బి ఎఫెక్టెడ్ వాళ్ళకి ఫస్ట్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత వ్యాక్సిన్ మిగిలితే, ఇవన్నీ మేము చర్చ చేస్తున్నాం, యువకులకి వాళ్ళకి ఇమ్యూనిటీ శక్తి ఎక్కువ ఉంటుంది.
ఆ ఇమ్యూనిటీ శక్తి ఎక్కడి నుండి వస్తుంది సైంటిఫిక్గా చెప్పాలంటే అది ఇమ్యూనోగ్లోబులిన్స్ అంటాం, సెల్ మెడియేటెడ్ ఇమ్యూనిటీ అంటాం. వాళ్ళకి సహజంగానే యువకులకి ఏమొచ్చి ఇమ్యూనిటీ బాగుంటుంది. కాబట్టి తాత్కాలికంగా వాళ్ళకేమొచ్చి మీరు ఆపి మీ దగ్గర ఎంత స్టాక్ ఉన్నదో ఆ స్టాక్ ప్రపోర్షనేట్గా ఎంత పాపులేషన్ మీరు ఇవ్వగలరు. ఫ్రీగా ఇవ్వాలండి. వ్యాక్సిన్ కొనుక్కోవడం అంటే కర్మ. స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ ఎవరు కొనుక్కోలేదు, పోలియో వ్యాక్సిన్ ఎవరు కొనుక్కోలేదు. స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ వాజ్ ఎ గ్రాండ్ సక్సెస్ ఇన్ ఇండియా, తెలుసునా మీకు? అలాగే పోలియో వ్యాక్సిన్ వాజ్ ఎ గ్రాండ్ సక్సెస్ ఇన్ ఇండియా. అటువంటిది ఇది ఎందుకు మీరు ఫేస్ చేయలేకపోతున్నారు? మీకు ప్రకృతి చాలా మంచి టైం ఇచ్చింది, రైట్? దీనికి ఇది ఎదుర్కోవాలంటే 3 స్టెప్పులు నేను చెప్తాను. ఒకటి, ఫస్ట్ మీరు హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించండి. త్రూ అవుట్ ఇండియా, నార్త్ టు సౌత్, ఈస్ట్ టు వెస్ట్, సేమ్, రైట్? వ్యాక్సిన్ వచ్చి ఎవరికి దాంట్లో ఏంటంటే సైంటిఫిక్గాను కొంతమంది దే ఆర్ ప్రోన్ టు సఫర్. ఎక్కువ ప్రభావితం అయ్యే వాళ్ళు, తక్కువ ప్రభావితం. కరెక్ట్. ఓకే. ఎక్కువ ప్రభావితం అయిన వాళ్ళకి ఫస్ట్ ఇవ్వండి. ఫస్ట్ ఇచ్చిన తర్వాత మీ దగ్గర ఎంత స్టాక్ ఉంది చూడండి. స్టాక్ వచ్చిన తర్వాత తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం. మీరు ఎందుకంటే విదేశాలు పంపించారు, ఆ విదేశాలు పంపించే బదులు ఫస్ట్ స్టాక్ ఉంచుకొని మన వాళ్ళకి ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళకి ఇస్తారు. అంటే ఎందుకు మీకు గొప్పలు కావాలా? మీకు ఉన్న వాళ్ళకి ఏమొచ్చి మీరు ఇవ్వడం లేదు, దేశంలో ఉన్న వాళ్ళకి ఇవ్వడం లేదు. ఇవ్వకుండాను మీరు ప్రొడ్యూస్ చేసేసి ఇండియా ఈజ్ ప్రొడ్యూసింగ్ వ్యాక్సిన్ అన్న గొప్పతనం పంపించారా మీరు? ఇప్పుడు మన వాళ్ళకి లేదు. ఇండియా వ్యాక్సిన్ హబ్ అనుకున్నాం, ఈ రోజు వ్యాక్సిన్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి. సో ఈ 3 స్టెప్స్, ఒకటి పదే చెప్తున్నాను, ప్రతి టీవీలో నాకు ఎవరో పిలిచారని చెప్తున్నాను, హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించండి. చచ్చిపోతున్నారు జనాలు, హాస్పిటల్ ఎంట్రీ లేదు, వ్యాక్సిన్ లేదు, చచ్చిపోయినాడు శ్మశానంలో ఎంట్రీ లేదు, 10 రోజుల తర్వాత ఆక్సిజన్ దొరకడం లేదు. రెమిడిసివిర్ ఏమొచ్చి బ్లాక్ అవుతున్నది. ఎందుకంటే బ్లాక్ అవుతున్నది? మీరు రెమిడిసివిర్ ఏ ఇష్టం వచ్చినట్టు మీరు ఇవ్వకూడదు. ఓన్లీ రికగ్నైజ్డ్ హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్, రైట్, మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్, ఈ ఫార్మసీ ద్వారా వెళ్ళాలి. అట్లాగే మీరు వ్యాక్సిన్ కూడా యూ కెన్ మేక్ ఏ హోమోజనస్ సప్లై రైట్ ఫ్రమ్ ది సెంటర్ టు ది ప్రైమరీ హెల్త్ సెంటర్. ఈ 3 స్టెప్స్ తీసుకుంటే చక్కగా వ్యాక్సినేషన్ సక్సెస్ఫుల్ అవుతుంది. రైట్. రమేష్ గారు మీరేమంటారు వ్యాక్సిన్ ప్రైజెస్కి సంబంధించి, డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి? ఒకటండి, ప్రైజెస్ గురించి చెప్పినప్పుడు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ 150 రూపాయలకు కొంటుందంట. మన దగ్గరకు వచ్చిన తర్వాత మన స్టేట్ గవర్నమెంట్ ఇవి ఇందాకనే ఆస్ట్రాజెనికా వాళ్ళు 400 నుండి ప్రైస్ 100 రూపీస్ ఏదో తగ్గించారు, డిస్కౌంట్ ఇచ్చారు. తర్వాత మెడికల్ షాప్లకి బయట ప్రైవేట్ సెక్టర్ అందరికీ 1200 రూపాయలు. ఇప్పుడు ఒరిజినల్గా కంపెనీ పీపుల్ ఒకవేళ నిజంగానే వాళ్ళ వ్యాక్సిన్ అమ్ముకోవడానికి డబ్బు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఇస్తారు. అంటే గవర్నమెంట్ సెక్టర్లో 300 రూపాయలకి ఇచ్చే వ్యాక్సిన్ ఏదైతే ఉన్నదో రేపు వ్యాక్సిన్ దొరకదు ఇంకా. సో డబ్బులు ఎక్కువ ఎవరికి ఇస్తే వాళ్ళకి ఇస్తారు. అంటే గవర్నమెంట్ కావాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రైవేట్ సెక్టర్ని ఎంకరేజ్ చేస్తూ అక్కడి నుండి ప్రజల మీద భారం పడి వాళ్ళు కొనుక్కునేటట్టు చేస్తుంది. భారీ తేడా ఉన్నప్పుడు రెమ్డెసివిర్ పరిస్థితి రేపు సేమ్ అదే బ్లాక్ మార్కెట్. ఇందాక రెమ్డెసివిర్ ఎట్లయితే చేస్తున్నారో ఇప్పుడు ఈ వ్యాక్సిన్ కూడా ఆ 1200 పోయి అమ్మే దగ్గరకు వచ్చిన తర్వాత 5000 10,000 రూపాయలకు వస్తుంది. అంటే దాన్ని కూడా బ్లాక్ మార్కెట్ చేయడానికి ఇది ఒకటి. రెండోది, మనం వ్యాక్సిన్ ఏదైతే ఉన్నదో మనం బెస్ట్ ఎగ్జాంపుల్స్ మిగతా డెవలప్డ్ కంట్రీస్ ఏవి అవుతున్నాయో యుఎస్ కానీ యూకే కానీ దాదాపు 30 to 40% వ్యాక్సిన్ కంప్లీట్ అయితే ఈరోజు మోర్టాలిటీ అక్కడ తగ్గింది. మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్. ఈరోజు మాస్కులు లేకుండా తిరగమంటుంది. అంటే 60 నుండి 70% వేసింది. మనము 70 to 80% ఎప్పుడైతే మనం వ్యాక్సినేటెడ్ అవుతామో ఇండియా, అప్పుడు మాత్రమే మనం సేఫ్గా తిరగలుగుతాం. అప్పటి వరకు ఈ 5 వేవ్లు కనుక వస్తే దాదాపు 30 to 40% జనాభా తగ్గే అవకాశం ఉంటాయి. కాబట్టి ఇప్పటికన్నా నిజాలు మాట్లాడుతూ అంటే మనం ఏం చేయాలి, దానికి ఒక కార్యాచరణ ఉండాలి. తర్వాత స్ట్రాటజీ ప్లాన్ చేసి నిజంగానే వ్యాక్సిన్ ధరలు ఏదైతున్నాయో కరెక్ట్గా అక్యురేట్గా ఒక రేటు పెట్టి
ఆ రేటు కమిటెడ్ చూడాలి, కానీ అక్కడొక రేటు ఇక్కడొక రేటు, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఒక గ్యాప్ క్రియేట్ చేసుకోవడం, ఇవన్నీ కూడా వేస్ట్ విషయాలు. వాళ్ళని వీళ్ళు నిందించుకోవద్దు, వాళ్ళని వీళ్ళు అనవద్దు. కానీ ఒకటే రేటు ఉండాలి, ఒకటే రేటు ప్రకారం వ్యాక్సిన్ కొనాలి. ఈరోజు మన స్టేట్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు 18 ఏళ్ళ పైబడిన వాళ్ళందరికీ వ్యాక్సిన్ ఫ్రీ ఇస్తా అన్నాడు. అది ఒక మంచి పరిణామం. ఏ వ్యాక్సిన్ అంటే ప్రతి వ్యాక్సిన్, ఏ వ్యాక్సిన్ కూడా మన దగ్గర ఉన్నటువంటి వ్యాక్సిన్లు ఏవైతున్నాయో గవర్నమెంట్లో అన్ని వ్యాక్సిన్లు ఫ్రీగా ఇచ్చినటువంటి సందర్భం ఇప్పుడు ఈరోజు కొత్తగా మనం ఇస్తలేము. మరి సీఎం కేసీఆర్ గారు కనీసం ముందుకు వచ్చి నేను ఫ్రీగా ఇస్తా 18 ఏళ్ళ పైబడిన వాళ్ళకి అని చెప్పేసి అన్నారు. ఆ మిగతా రాష్ట్రాలు కూడా అదే విధంగా ఫ్రీగా ఇవ్వాలని చెప్పేసి మేము కూడా కోరుతా ఉన్నాం. రైట్, ఫ్రీగా ఇచ్చిన 200-400 పెట్టి ఇవ్వాల్సి వచ్చినా కూడా వ్యాక్సిన్ అవైలబిలిటీ అనేది ఉండాలి. అది ముఖ్యం. ముందు సప్లై అనేది, ప్రొడక్షన్ అనేది పెంచుకోవాల్సిన అవసరం మనకి కనబడుతుంది. అలాగే మొత్తం చర్చా కార్యక్రమం కూలంకషంగా మనం చూస్తే బాటమ్ లైన్ ఏంటంటే మే 1 నుంచి సక్సెస్ఫుల్గా ప్రారంభమయ్యే అవకాశం కనబడడం లేదు. ఎందుకంటే ఇప్పుడు సెకండ్ డోస్కి అందనటువంటి పరిస్థితిలో ఇంతకుముందు రామచంద్ర గారు చెప్పినట్టు వాళ్ళ హాస్పిటల్లో కొట్టుకుంటుంటే పోలీసులు పిలవాల్సినటువంటి పరిస్థితి వస్తే రేపు మే 1 నుంచి దేశవ్యాప్తంగా 18 ఏళ్ళు పైబడిన వాళ్ళకి వ్యాక్సిన్ లేకపోతే ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయి అనేది కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. థ్యాంక్ యూ వెరీ మచ్ రమేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభాకర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ రామచంద్ర గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ రమేష్ గారు. సో ఇది చర్చా కార్యక్రమం. ప్రధానంగా వ్యాక్సిన్ ప్రొడక్షన్ అనేది పెరగాలి. 7 కోట్ల వ్యాక్సిన్ ప్రొడక్షన్తో లేదా 16 కోట్ల వ్యాక్సిన్ ప్రొడక్షన్తో 97 కోట్ల మందికి వ్యాక్సినేషన్ కార్యక్రమం అనేది సాధ్యం కాదు. ముందుగా వ్యాక్సినేషన్ ప్రొడక్షన్ అనేది పెరగాలి. ఆ తర్వాత ఆ సప్లై చైన్ అనేది పెంచుకుంటూ ప్రణాళికతోటి ముందుకు వెళితే తప్పితే ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం అనేది సరైన టైంలో జరిగే అవకాశం లేదంటే 3-4 ఏళ్ళు టైం పడుతుంది. ఆ తర్వాత కరోనా ఉంటుందా పోతుందా, మనుషులు ఉంటారా పోతారా అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి. సో సరైన కార్యాచరణతో ప్రభుత్వాలు ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రతి ఒక్కరూ చెబుతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ఇది వాళ్ళ లైవ్ షో. స్టే ట్యూన్డ్.